Lattice. A lattice is a partial order set or poset. We can read it as poset. Next, L comma greater than or equals to. We can denote it as lattice. We can denote it as L comma greater than or equals to a pair of elements in which every pair of elements such as a comma b belongs to L. A comma b అనేది belongs to L. L అనే టేబుల్లో ఉండాలి. నెక్స్ట్ హ్యాజ్ ఎల్ లీస్ట్ అప్పర్ బౌండ్ దీన్నే మనం ఎల్యుబి అని కూడా అంటాం. నెక్స్ట్ అండ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ టూ టైప్స్ మనము ప్రూవ్ చేయాలి. ఆ టూ టైప్స్ ఏంటి? లీస్ట్ అప్పర్ బౌండ్ అండ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, జిఎల్బి. వెరీ సింపుల్. నెక్స్ట్ LUB, least upper bound. LUB full form is least upper bound. It is also called as supremum, join, or sum of the elements. Other three names are supremum, join, and sum of the elements అనుకొని అడగొచ్చు క్వశ్చన్స్లో. ఇట్ ఈస్ డినోటెడ్ బై A or B. It is denoted by A or B. Next, LUB of A comma B is equals to A or B or A join B. Join అని కూడా అనొచ్చు మనం. నెక్స్ట్ GLB. It is also called as infimum meet product of the elements. These three are GUB. Next, it is denoted by A and B. It is denoted by A and B. GLBకి ఎండ్ని యూజ్ చేస్తాం, LUBకి ఏమో ఆర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ GLB ఆఫ్ A comma B is equals to A cross B or A meet B. ఇక్కడ మీట్ అంటాం. ఇందాక ఇక్కడేమో జాయిన్ వచ్చింది, ఇక్కడేమో మీట్. LUBకి ఏమో జాయిన్ వస్తుంది, GLBకి ఏమో మీట్ వస్తుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ డిఫైన్ వెదర్ పొసెట్ డిఫైన్డ్ బై హస్సీ డయాగ్రామ్ ఈజ్ లాటిస్ ఆర్ నాట్. ఈ టూ డయాగ్రామ్స్ ఇచ్చాడు, లాటిస్ కాదా అని కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఇక్కడ 1 ఇచ్చాడు, ఇక్కడ 2, 3 అనేది సేమ్ లెవెల్లో ఉన్నాయి, ఇక్కడ 6 ఇచ్చాడు, మొత్తం 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎల్యుబి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఎల్యుబి యు అంటే అప్పర్లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. రెండు సేమ్ లెవెల్ వస్తే అప్పర్లో ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఏది ఉందో ఈ మూడిట్లలో అప్పర్ అని మిడిల్ ఉంది, ఆ మిడిల్ బాగా గుర్తుపెట్టుకొని మిడిల్లో ఏది ఉందో అదే మనం ఎల్యుబికి వాడే సింబల్ కొని యు అంటే యుఆర్ రెండు సిమిలర్గా ఉన్నాయి, యుఆర్ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఎల్యుబికి ఆర్ వాడు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఆర్ ఏంది? ఇక్కడ మనం చేసేది ఆర్ కాబట్టి ఆర్ ఇచ్చిన 4 వాల్యూస్ ఏంటి? 1, 2, 3, 6. అది 4 వాల్యూస్ ఇటు రాసుకున్నాం. 1, 2, 3, 6, 1, 2, 3, 6. ఈ 4 వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏంది? అప్పర్ వాల్యూస్ ఏమున్నాయో అవి తీసుకోవాలి. ఫస్ట్ 1, 1 రెండిట్లలో రెండు సేమ్ పొజిషన్ కాబట్టి మనం 1 తీసుకున్నాం. నెక్స్ట్ 1, 1, 2, 1, 2 ఈ రెండిట్లలో ఏది అప్పర్ ఉంది? 2 ఉంది. 2 ఉంది కాబట్టి 2 అనేది తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటిది? 1, 3 ఈ రెండిట్లలో ఏది అప్పర్ ఉంది? ఇది ఉంది కాబట్టి మనం 3 అనేది అప్పర్ ఉంది కాబట్టి 3 తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకున్నాం. నెక్స్ట్ 1, 6 1 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది కాబట్టి ఏం తీసుకున్నాం? 6 అప్పర్ ఉంది కాబట్టి 6 తీసుకున్నాం, ఆ 6 ఇక్కడ రాసేస్తాం. నెక్స్ట్ ఏంటిది? 1/3 అయిపోయింది. నెక్స్ట్ 2/3
2,1 2,1 ఏది అప్పర్ ఉంది 2 ఉంది కాబట్టి 2 వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది 2,3 2,2 2,2 అంటే రెండు సేమ్ ప్లేస్ కాబట్టి 2 వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ 2,3 2,3 అంటే 2,3 రెండు సేమ్ ఉన్నాయి. సేమ్ లెవెల్ ఉన్నప్పుడు ఇక్కడ సేమ్ లెవెల్ ఉన్నాయి. సేమ్ లెవెల్ అప్పర్ వాల్యూ ఏమి ఉండదు. సేమ్ లెవెల్ ఉన్నప్పుడు ఈ రెండింటికి అప్పర్లో ఏది ఉందో ఆ వాల్యూ తీసుకుంటాం. ఈ రెండింటికి అప్పర్ ఏముంది 6 ఉంది. 6 ఉంది కాబట్టి అప్పర్లో ఉన్న వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ 6 తీసుకుంటాం. రెండు సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు అప్పర్ వాల్యూ తీసుకుంటాం. అప్పర్ వాల్యూ ఎందుకు లీస్ట్ అప్పర్ బౌండ్ మిడిల్లో ఏముంది అప్పర్ అని ఉంది. ఇక్కడ ఎల్యూబికి అప్పర్ వాల్యూ తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవడానికి మిడిల్లో యూ ఉంది కాబట్టి యూ అంటే అప్పర్ బౌండ్ అనేది అప్పర్లో ఏముంది 6 ఉంది కాబట్టి ఆ 6 తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటిది 2,6 2,6కి 6 అప్పర్ ఉంది కాబట్టి 6 తీసుకున్నాం. నెక్స్ట్ 3,1 3,1లో 3 అప్పర్ ఉంది కాబట్టి 3 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది 3,2 3,2కి 3,2 ఇక్కడ చూడు 3 2 రెండు సేమ్ లెవెల్ వచ్చినాయి. మళ్ళీ అప్పర్ ఇక్కడ అప్పర్ కాబట్టి మనం పైన ఏముంది 6 ఉంది 6 తీసుకుంటాం. ఇక్కడ అప్పర్ బౌండ్ ఏదైతే అది 6 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 6 తీసుకున్నాం. నెక్స్ట్ 3,3 రెండు సేమ్ లెవెల్ కాబట్టి అప్పర్ ఏమైంది 3 అయిపోయి. నెక్స్ట్ 3,6 3,6లో అప్పర్ ఏముంది 6 ఉంది. 3 ఇక్కడ ఉంది 6 ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో అప్పర్ ఏంటిది 6 కాబట్టి 6 తీసుకున్నాం. నెక్స్ట్ 6,1 6,1లో 6 అప్పర్. ఇక్కడ అన్నిటికంటే హైయెస్ట్లో ఏముంది 6 ఉంది. 6 కంటే హైయెస్ట్ ఏం లేదు. 6 తోటి ఏది వచ్చినా కానీ వాల్యూ 6 వస్తుంది. అప్పర్ కాబట్టి 6 వస్తుంది కాబట్టి 6 తీసుకుంటాం. 6కి అన్ని వాల్యూస్ 6 వస్తాయి. నెక్స్ట్ GLB ఇక్కడ డయాగ్రామ్ వేస్తా. 1 2 3 6 ఇప్పుడు GLB ఎల్ ఇందాక మనం పైన ఏంటిది యూ ఉంది మిడిల్లో. ఇప్పుడు కింద ఏంటిది ఎల్ ఉంది. ఎల్ అంటే లీస్ట్ అంటే కింద ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి 1,1 1 ఇక్కడ ఉంది 1 ఇక్కడ ఉంది. దీనికి లీస్ట్ ఏంటిది 1 వస్తుంది కాబట్టి 1 తీసుకున్నాం. నెక్స్ట్ 1,2 1,2కి 1 ఇక్కడ ఉంది 2 ఇక్కడ ఉంది. ఏది లీస్ట్లో ఉంది 1 ఇక్కడ లీస్ట్ కాబట్టి 1 తీసుకున్నాం. 1,3కి 1,6కి అన్నిటికీ లీస్ట్ వాల్యూ ఏంటిది 1 కాబట్టి 1 అనేది అన్నిటికి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిది 2 2,1కి ఏంటిది లీస్ట్ 2 1 ఇక్కడ ఉంది కాబట్టి 1 లీస్ట్ కాబట్టి కింద వాల్యూ. నెక్స్ట్ 2,2 సేమ్ కాబట్టి 2 వస్తుంది. నెక్స్ట్ 2,3 రెండింటికి ఏంది ఈక్వల్లో ఉన్నాయి. రెండు ఈక్వల్లో ఉన్నాయి మనకి. 2 ఇక్కడ ఉంది 3 ఇక్కడ ఉంది. ఈక్వల్ ఉన్నప్పుడు ఇందాకేంది అప్పర్ బౌండ్ తీసుకున్నాం ఇందాక, ఎందుకంటే అది ఎల్యూబీ కాదు. ఇక్కడ జియూబీకి లోయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. లోయెస్ట్ వాల్యూ ఏంటిది ఈ రెండింటికి కింద లోలో ఏముంది 1 ఉంది కాబట్టి 1 తీసుకున్నాం. ఇక్కడ 1 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటిది 2,6 2,6లో హైయెస్ట్ లీస్ట్ వాల్యూ ఏంటిది 2 కాబట్టి 2 తీసుకుంటాం. నెక్స్ట్ 3,1 లోయెస్ట్ వాల్యూ. 3,2 రెండింటికి లీస్ట్ వాల్యూ ఏంటిది 1. నెక్స్ట్ 3,3 సేమ్ కాబట్టి 3,6 3 ఇక్కడ ఉంది 6 ఇక్కడ ఉంది లీస్ట్ 3. నెక్స్ట్ 6,1 6 ఇక్కడ ఉంది 1 ఇక్కడ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ 6,2 2 6,3 3 6,6 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏది ఎంటీ వాల్యూ రాలేదు. ఫస్ట్ ఎల్యూబీ లోగోనే మొత్తం వచ్చేసినాయి. నెక్స్ట్ జియూబీ లోగోనే టేబుల్లో వచ్చేసినాయి కాబట్టి ఏం ఎంటీ వాల్యూస్ రాలేదు. సో
ది ఫాలోయింగ్ డయాగ్రామ్ ఈస్ ఏ లాటిస్. నెక్స్ట్ ఒకటి అయ్యింది తీసుకున్నాం, ఇంకోటి కానిది. ఇక్కడ నెక్స్ట్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో ఏంటిది, మనకి మొత్తం 6 వాల్యూస్ ఉన్నాయి. 6 ఏమేమి ఉన్నాయి? ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ, ఎఫ్. మొత్తం 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్ని ఇప్పుడు మనం రాదు లాటిస్ అయిద్దో కాదో కనుక్కోమన్నాడు. కనుక్కుందాం ఫస్ట్. నెక్స్ట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఓకేగా. నెక్స్ట్ ఇక్కడ ఎల్యుబి. యు అంటే ఏంది? అప్పర్ బౌండ్. అప్పర్లో ఏది ఉందో వాల్యూ అది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఎన్ని మొత్తం 6 వాల్యూస్ అవి రాసుకున్నాం. ఏబిసిడిఈఎఫ్, ఏబిసిడిఈఎఫ్ అని రాసేసుకున్నాం. రోకి కాలంకి రెండు వైపులో రాసేసుకున్నాం. ఇక్కడ ఏంటిది మనకి జియువి అంటే ప్రోడక్ట్ రాసేసుకున్నాం. ప్రోడక్ట్ అని ఫస్ట్ ప్రోడక్ట్ అని పెట్టేసాం. నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు అప్పర్ బౌండ్, అప్పర్ సమ్ ఇది. నెక్స్ట్ ఫస్ట్ ఏ కామా ఏ. ఏ కామా ఏ తీసుకున్నప్పుడు రెండు సేమ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఏ వస్తుంది. ఏ కామా బి. ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఈ రెండిటిలో రెండు ఈక్వల్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఇది ఏంటిది? అప్పర్ బౌండ్. అప్పర్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకి వాల్యూ? దానికి పైన ఇది ఉంది, సి ఉంది కాబట్టి సి అనేది ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఏసి. ఏసీలో అప్పర్ ఏముంది? సి ఉంది కాబట్టి సి రాసేసాం. నెక్స్ట్ ఏ డి. ఏ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. డి అప్పర్ ఉంది కాబట్టి డి రాసాం. నెక్స్ట్ ఏఈ. ఏ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది కాబట్టి ఈ అప్పర్ కాబట్టి ఈ రాసేసాం. నెక్స్ట్ ఏఎఫ్. ఎఫ్ అప్పర్ కాబట్టి ఎఫ్ రాసేసాం. నెక్స్ట్ ఏంటిది? బి తోటి. బి వాల్యూ ఏంది? బి ఏ. బి ఏ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అప్పర్ ఏంటిది? సి కాబట్టి సి రాసేసాం. బి రెండు ఈక్వల్ కాబట్టి బి రాసేసాం. నెక్స్ట్ రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి డి రాసేసాం. నెక్స్ట్ సి అప్పర్ కాబట్టి సి రాసాం. డి అప్పర్ కాబట్టి డి రాసాం. ఈ అప్పర్ కాబట్టి ఈ రాసాం. ఎఫ్ కాబట్టి ఎఫ్ రాసేసాం. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ డి ఏ. డి అప్పర్ కాబట్టి డి రాసాం. డి అప్పర్ కాబట్టి డి రాసాం. డిసికి డి అప్పర్ కాబట్టి డి రాసాం. డిఈ డికి రెండు ఈక్వల్ సేమ్ వాల్యూ కాబట్టి డిఏ వస్తుంది. నెక్స్ట్ డిఈకేమో ఈ అప్పర్ ఇక్కడ చూడండి, డి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది కాబట్టి ఈ వస్తుంది. నెక్స్ట్ ఈ ఏలో ఏ అప్పర్ కాబట్టి ఏ రాసాం. ఈ అప్పర్ కాబట్టి ఈ రాసేసాం. నెక్స్ట్ ఈ బిలో బి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఈ అప్పర్ కాబట్టి ఈ రాసేసాం. నెక్స్ట్ ఈసి ఈఏ. నెక్స్ట్ డికి కూడా ఈఏ. ఈ రెండు సేమ్ వాల్యూ కాబట్టి వాల్యూ ఏది ఉంటే అదే వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ అనేవి సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు ఏంది? మనకి అప్పర్ కావాలి. అప్పర్లో ఇక్కడ అప్పర్ ఎల్యూబి కంటే అప్పర్లో మనకి ఏం వాల్యూస్ లేవు ఇక్కడ. నెక్స్ట్ ఏం లేవు వాల్యూస్. సో మనం బ్లాంక్ స్పేస్ ఉంచుతాం. అది బ్లాంక్ స్పేస్ ఉంచేస్తాం. నెక్స్ట్ ఏంటిది? ఎఫ్ అనేది అన్నిటికంటే పైన ఉంది కాబట్టి డి దాకా కూడా ఎఫ్ఏ వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఈ అనేది సేమ్ వాల్యూస్. అప్పర్ ఏం లేవు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్లాంక్ స్పేస్ వస్తుంది. ఇక్కడ బ్లాంక్ వచ్చింది, ఇక్కడ బ్లాంక్ స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్ సేమ్ వాల్యూ కాబట్టి ఎఫ్ఏ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిది?
జిఎల్బి. ఎల్ అంటే లీస్ట్, లీస్ట్ కాబట్టి లీస్ట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయో అవి చూసుకుంటాం ఇప్పుడు. నెక్స్ట్ ఏ బి సి డి ఈ ఎఫ్. ఇప్పుడు లీస్ట్ వాల్యూస్ ఏమేంటియో అవి సేమ్ వాల్యూస్ 6 వాల్యూస్ రాసుకున్నాం ఇక్కడ. 6 వాల్యూస్ రాసుకున్నాక ఇప్పుడు ఏ కామా ఏ, ఏ సేమ్ వాల్యూ కాబట్టి ఏ వస్తుంది. నెక్స్ట్ ఏ కామా బి రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ, రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ లీస్ట్ కనుక్కోవాలి కాబట్టి దీనికంటే లీస్ట్ మనకి ఏం లేదు, దీనికంటే లీస్ట్ ఏం లేదు ఇక్కడ మనకి, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక మనం బ్లాంక్ స్పేస్ ఉంచేస్తాం. నెక్స్ట్ ఏంటిది ఏ కామా సి ఏ, ఇక అన్నిటికంటే లీస్ట్ ఏముంది ఏనే ఉంది కాబట్టి అన్ని వాల్యూస్ ఏ వచ్చేసింది. నెక్స్ట్ బి, బి తోటి బి కామా ఏ సేమ్, బి కామా ఏ అంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కింద ఏం లేవు కాబట్టి బ్లాంక్ స్పేస్ వచ్చేసింది ఇక్కడ మనకి, వాల్యూ బ్లాంక్ స్పేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటిది బి కామా సి, బి కామా సి బిఏ వస్తుంది, బి కామా డి బిఏ వస్తుంది, బి కామా ఈ కొని బిఏ వస్తుంది, బి కామా ఎఫ్ కొని బిఏ వస్తుంది. అన్నిటికీ బి అనేది లీస్ట్ ఉంది కాబట్టి బి అనేది వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఏంటిది సి, సి కామా ఏ, సి కామా ఏ అంటే ఏనే వస్తుంది. లీస్ట్ వాల్యూ ఏంటిది సి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఏ వచ్చేసింది. నెక్స్ట్ సి కామా బి, సికి బి వస్తుంది, కింద బి ఉంది కాబట్టి బి వస్తుంది ఇక్కడ. సి కామా సి సి, సి కామా డి సి, సి కామా ఈ సి, సి కామా ఎఫ్ సి. అన్నిటికీ లీస్ట్ వాల్యూ ఏంటిది సి కాబట్టి ఈ 4కి సి వచ్చేసింది. నెక్స్ట్ డి, డి కామా ఏ ఏ, డి కామా బి బి, ఈ రెండు లీస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ డి కామా సి గోన్ లీస్ట్, ఈ మూడు డి కంటే లీస్ట్లో ఉన్నాయి కాబట్టి డి వచ్చేసి ఏబిసి అని వచ్చేసాయి. నెక్స్ట్ 3 గోని డి కామా డి అనేది ఈక్వల్గా ఉంది, ఈ కామా ఏ, ఈ కామా ఏ ఏంటిది ఈ కామా ఏకి ఈ ఏ లీస్ట్ కాబట్టి ఏ వచ్చేసింది, ఈ కామా బికి బి లీస్ట్ కాబట్టి బి, ఈ కామా సికి సి లీస్ట్ కాబట్టి సి, ఈ కామా డికి డి లీస్ట్ కాబట్టి డి, ఈ కామా ఈ అంటే సేమ్ వాల్యూ కాబట్టి ఈఏ వచ్చేసింది. నెక్స్ట్ ఈ కామా ఎఫ్, ఈ కామా ఎఫ్ అంటే సేమ్ లీస్ట్ వాల్యూ కాబట్టి ఈకి ఎఫ్కి లీస్ట్ వాల్యూ ఏముంది బి ఉంది కాబట్టి బి, సారీ డి ఉంది కాబట్టి డి. నెక్స్ట్ ఏంటిది ఎఫ్, ఎఫ్ కామా ఏ ఏ, నెక్స్ట్ ఎఫ్ కామా బి బి, ఎఫ్ కామా సి సి, ఎఫ్ కామా డి డి, ఎఫ్ కామా ఈ, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డి వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఎఫ్ కామా ఎఫ్ రెండు సేమ్ వాల్యూ కాబట్టి ఎఫ్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఇక్కడ బ్లాంక్ స్పేస్ వచ్చేసింది మనకి. ఎల్యూబిలోనేమో ఇక్కడ వచ్చింది బ్లాంక్ స్పేస్, జియూబీనేమో ఇక్కడ వచ్చేసింది కాబట్టి బ్లాంక్ స్పేస్ వచ్చినప్పుడు అది లాటిస్ అనేది కాదు. ఇక్కడ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ ఈజ్ నాట్ ఏ లాటిస్, బ్లాంక్ స్పేస్ వస్తే అది లాటిస్ అవ్వదు. సో it is a not a lattice. This given diagram is not a lattice. సెకండ్ వన్ అనేది లాట్రిస్ కాలేదు, ఫస్ట్ వన్ అనేది లాటిస్ అయింది. ఇక్కడ ఎక్కడ నీకు బ్లాంక్ స్పేస్ రాలేదు, ఎల్బిలో కానీ ఎల్యూబిలో కానీ బ్లాంక్ స్పేస్ రాలేదు కాబట్టి ఫస్ట్ వన్ అనేది లాట్రిస్ అయింది, సెకండ్ వన్ అనేది నాట్ ఏ లాట్రిస్.